నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీ రాజధాని అమరావతిలో సరికొత్తగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రాబోతుంది. ఇందుకోసం గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల పరిసర ప్రాంతాల్లో సుమారు 4,618 ఎకరాల ల్యాండ్ను ప్రభుత్వం షార్ట్ లిస్ట్ చేసింది. రాజధానితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలకు కూడా ఈ ల్యాండ్ పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. అయితే గతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. కానీ ఈసారి అమరావతిలో అలా ఏ గ్రామాన్ని డిస్టర్బ్ చేయకూడదని, స్థానికులను కూడా ఈ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం చేయాలని ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. అందుకే ల్యాండ్ సెలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటారా లేదా ల్యాండ్ అక్విజిషన్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. త్వరలోనే ఫార్మర్స్ తో మాట్లాడి దీనిపై ఒక క్లారిటీకి రానున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ఫిజిబిలిటీ స్టడీ రిపోర్ట్ ను ఏఏఐ ఆల్రెడీ రెడీ చేసింది. ల్యాండ్ ఎంపిక చేసిన ప్లేస్ సెక్రటేరియట్ కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉంటుంది. అలాగే అనంతపురం గుంటూరు నేషనల్ హైవే కూడా దీని పక్కన నుంచే వెళ్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ను ఏకంగా బోయింగ్ ఫ్లైట్ కూడా ల్యాండ్ అయ్యే రేంజ్ లో మొత్తం 5 ఫేజ్లలో నిర్మించనున్నారు. ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ ను 2,648 ఎకరాల్లో సుమారు 3,409 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో 2028 నుంచి 2030 నాటికి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 4,000 మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో ఒక రన్వేను కడతారు. ఈ విమానాశ్రయంలో కేవలం ఫ్లైట్స్ రాకపోకలే కాకుండా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్స్, ఎంఆర్ఓ సర్వీసెస్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 4,618 ఎకరాల్లో 3,823 ఎకరాలను ఎయిర్పోర్ట్, మిగిలిన సదుపాయాల కోసం కేటాయిస్తారు. మరో 795 ఎకరాలను కమర్షియల్ బిజినెస్ అవసరాల కోసం హోటల్స్, కాంప్లెక్స్ల నిర్మాణానికి వాడుకుంటారు. అలాగే అప్రోచ్ రోడ్డు కోసం అదనంగా ఇంకో 200 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అమరావతిలో బిల్డింగ్స్, రోడ్ల కన్స్ట్రక్షన్స్ తో పాటు రవాణా రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే ఏపీ గవర్నమెంట్ ఈ మెగా ప్రాజెక్ట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.